ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి. ఓం కామాఖ్య దేవ్యే నమ. 2026 కొత్త సంవత్సరం రాబోతా ఉంది. 2025లో చాలా చెడు సంఘటనల్ని అందరం ఫేస్ చేసినాము. 2026 సంవత్సరం ఎలా ఉండబోతా ఉంది, ఆంగ్ల సంవత్సరం. అలాగే వచ్చేటువంటి ఉగాది పేరు శ్రీ పరాభవనామ సంవత్సరము. పరాభవము అంటే అవమానముతో కూడినటువంటి ఓటమి అని చరిత్ర చెప్తా ఉంది. అలాగే మన పండితులు కూడా చెప్తా ఉన్నారు. అలాగే శాస్త్రం కూడా అదే చెప్తా ఉంది, అవమానంతో కూడిన ఓటమి అని. సో మరి ఈ సంవత్సరం ఎలా ఉండబోతా ఉంది, ఏమేం సంచలనాలు జరగబోతా ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా ఎలా జరగబోతా ఉంది, దేశవ్యాప్తంగా ఎలా జరగబోతా ఉంది, తెలుగు రాష్ట్రాలలో పరిస్థితి ఎలా ఉండబోతా ఉంది, పర్యావరణ విధంగా, రాజకీయ పరంగా, అలాగే దేశవ్యాప్తంగా పాన్ ఇండియా హీరోల పరిస్థితి ఏంది, పాన్ ఇండియా హీరోయిన్ల పరిస్థితి, అలాగే హీరోల పరిస్థితి, వాళ్లకు సంబంధించిన జాతక విశ్లేషణ, సంచలనాలు, వీటన్నిటినీ, అలాగే సామాన్య ప్రజలకు సంబంధించి మేషము నుండి మీనం వరకు ప్రతి రాశి వారికి సంబంధించినటువంటి వివరాలను నా ఇన్స్టాగ్రామ్ పేజీలో తెలియజేయబోతా ఉన్నాను. చాలా విపులంగా తెలియజేయబోతా ఉన్నాను. సుమారు ఒక్కొక్క రాశి గురించి 10 నిమిషాల నుండి 15 నిమిషాలు ఉంటుంది. అలాగే సంవత్సర ఫలితం కూడా 10 నిమిషాల నుండి 15 నిమిషాల పాటు ఉంటుంది. ఈ వీడియోలను ఎవరైనా ఎక్కడైనా వాడుకోవచ్చును. స్ట్రైకింగ్స్ ఉండవు, ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు. సో ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోనైనా మీరు యథేచ్ఛగా స్వేచ్ఛగా ఈ వీడియోలన్నిటినీ వాడుకోవచ్చును. సో నా జాతక విశ్లేషణను ఫాలో అవ్వాలంటే, తెలుసుకోవాలంటే నా ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో అవ్వండి. సో ఖచ్చితంగా రాబోయే ఒక 1 మంత్లో డిసెంబర్ 1 నుండి డిసెంబర్ 31 లోపు 12 రాశుల వివరాలు, అలాగే అన్ని సంవత్సర ఫలితాలను తెలియజేయబోతా ఉన్నాను. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి. ఓం కామాఖ్య దేవ్యే నమ. 2026 కొత్త సంవత్సరం రాబోతా ఉంది. 2025లో చాలా చెడు సంఘటనల్ని అందరం ఫేస్ చేసినాము. 2026 సంవత్సరం ఎలా ఉండబోతా ఉంది, ఆంగ్ల సంవత్సరం. అలాగే వచ్చేటువంటి ఉగాది పేరు శ్రీ పరాభవనామ సంవత్సరము. పరాభవము అంటే అవమానముతో కూడినటువంటి ఓటమి అని చరిత్ర చెప్తా ఉంది. అలాగే మన పండితులు కూడా చెప్తా ఉన్నారు. అలాగే శాస్త్రం కూడా అదే చెప్తా ఉంది, అవమానంతో కూడిన ఓటమి అని. సో మరి ఈ సంవత్సరం ఎలా ఉండబోతా ఉంది, ఏమేం సంచలనాలు జరగబోతా ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా ఎలా జరగబోతా ఉంది, దేశవ్యాప్తంగా ఎలా జరగబోతా ఉంది, తెలుగు రాష్ట్రాలలో పరిస్థితి ఎలా ఉండబోతా ఉంది, పర్యావరణ విధంగా, రాజకీయ పరంగా, అలాగే దేశవ్యాప్తంగా పాన్ ఇండియా హీరోల పరిస్థితి ఏంది, పాన్ ఇండియా హీరోయిన్ల పరిస్థితి, అలాగే హీరోల పరిస్థితి, వాళ్లకు సంబంధించిన జాతక విశ్లేషణ, సంచలనాలు, వీటన్నిటినీ, అలాగే సామాన్య ప్రజలకు సంబంధించి మేషము నుండి మీనం వరకు ప్రతి రాశి వారికి సంబంధించినటువంటి వివరాలను నా ఇన్స్టాగ్రామ్ పేజీలో తెలియజేయబోతా ఉన్నాను. చాలా విపులంగా తెలియజేయబోతా ఉన్నాను. సుమారు ఒక్కొక్క రాశి గురించి 10 నిమిషాల నుండి 15 నిమిషాలు ఉంటుంది. అలాగే సంవత్సర ఫలితం కూడా 10 నిమిషాల నుండి 15 నిమిషాల పాటు ఉంటుంది. ఈ వీడియోలను ఎవరైనా ఎక్కడైనా వాడుకోవచ్చును. స్ట్రైకింగ్స్ ఉండవు, ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు. సో ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోనైనా మీరు యథేచ్ఛగా స్వేచ్ఛగా ఈ వీడియోలన్నిటినీ వాడుకోవచ్చును. సో నా జాతక విశ్లేషణను ఫాలో అవ్వాలంటే, తెలుసుకోవాలంటే నా ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో అవ్వండి. సో ఖచ్చితంగా రాబోయే ఒక 1 మంత్లో డిసెంబర్ 1 నుండి డిసెంబర్ 31 లోపు 12 రాశుల వివరాలు, అలాగే అన్ని సంవత్సర ఫలితాలను తెలియజేయబోతా ఉన్నాను. ఓం నమో వెంకటేశాయ.